జ్ఞానం వినా ముక్తిపదం లభ్యతే గురుభక్తితః గురోః సమానతో నాన్యాత్ సాధనం గురుమార్గిణాం యస్మాత్ పరతరం నాస్తి నేతి నేతీత వై శృతిః మనసా వచసా చైవ సత్యమారాధనయేత్ గురుం గురోః కృపాప్రసాదేన బ్రహ్మ విష్ణుమహేశ్వరాः సామర్థ్యామభజన్ సర్వే సృష్టిస్థిత్యంతకర్మణి దేవకిన్నరగంధర్వాः పితృయక్షోస్తు తుంబురుః మునయోపి న జానంతి గురుశుశ్రూషణే విధిం తార్కికాశ్చాందసాశ్చైవ దైవజ్ఞాః కర్మఠా ప్రియే లౌకికాస్తే న జానంతి గురుతత్వం నిరాకులం మహాహంకారగర్వేణ తపో విద్యాబలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే ఘటీ యంత్రం యథా పునః యజ్ఞినోపి న ముక్తా స్యుః న ముక్తా యోగినస్తథా తాపసా అపి నో ముక్తా గురుతత్వాత్ పరాన్ముఖాః న ముక్తాస్తు చ గంధర్వాః పితృయక్షౌస్తు చారణాః ఋషయః సిద్ధదేవాద్యా గురుసేవా పరాన్ముఖాః. జ్ఞానము లేకున్నను గురుభక్తి మాత్రముచే ముక్తి లభించగలదు. గురువుతో సమానమైన వారు గాని గురువుని మించిన సంపత్తి గాని వేరొకటి లేదు. కనుక అందరూ గురువులు ఉపదేశించిన మార్గమును అనుసరించి కృతాకృత్యులు కావలను. వేదములలో చెప్పిన విధముగా నీతి నీతి అనగా ఇది కాదు ఇది కాదు అను వాక్యముచే జగత్సర్వము తొలగించగా ఆత్మతత్వము ఒకటే మిగిలియుండును. అటువంటి సత్య స్వరూపమును దర్శించిన సద్గురువు పరమాత్మ స్వరూపుడే కావున ఆ సద్గురువును మనోవాక్కాయ కర్మలచే ఆరాధించవలను. కేవలము గురు పరబ్రహ్మ యొక్క కృపా ప్రసాదము చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ చేయు సామర్థ్యమును పొందుచున్నారు. పార్వతి గురు శుశ్రూష విధానము దేవతలకు కిన్నరులకు పితృదేవతలకు తుంబురాది మునులకు సైతము విదితము కాదు. గురుతత్వము తార్కికులకు శ్రోత్రియులకు దైవజ్ఞులకు కర్మఠులకు లౌకికులకు సైతము అవగతము కాకున్నది. యాజ్ఞికులు అయిననేమి యోగులైననేమి తాపసులైననేమి గురుతత్వ పరాన్ముఖులైనచో వారు ఎన్నటికీ ముక్తులు కారు. విద్యా తపోబలముచే అహంకారము చెంది గర్వించువారు ఘటీయంత్రము వలె ఈ సంసారమునందు తిరుగుచూ ఉందురు. ప్రథమోధ్యాయః సమాప్తః.